మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇన్ ఇంగ్లీష్, నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. ఈ చదివినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపవాదికి మనము చోటు ఇయ్యకూడదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో అపవాదికి చోటు ఇవ్వటం మటుకు కాదు, కానీ అపవాది కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నటువంటి అనుభవాలు మనం అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అపవాది చోటు కొరకు వాడు ఎదురు చూడవలసినటువంటి అక్కర లేకుండా వేరే వాడి కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మంచిగా గుడారం వేసి వాడి కోసం అన్ని వస్తువులు సిద్ధపరుస్తారు. దానిని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి దేవునికి దూరం అయిపోయి పాపములో పడిపోయి దేవుని ఉగ్రతకు సిద్ధమవుతున్నట్లుగాను, నరకానికి పాత్రగా మరలగొరపబడుతూ ఏరవబడుతున్నట్లుగాను ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నటువంటి మాట, మీరు అపవాదికి చోటు ఇయ్యవద్దు. అపవాదికి చోటు ఇచ్చుట అనగా ఏమిటి? అసలు వాడికి చోటు ఇస్తే ఏం చేస్తాడు అని చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం. అపవాదికి చోటు ఇయ్యుట అనేది పాపంలో పడిపోవుట. ఒకసారి నీతిని, యథార్థతను, పరిశుద్ధతను, పవిత్రతను ఎరిగి ఆ ప్రకారం జీవిస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోయి ఉన్నట్లయితే అపవాదికి చోటిచ్చినట్లు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపుకు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని. అక్కడ పరిశుద్ధాత్ముడు ఆ మాట రాయించడంలో దానికి అర్థం, అపవాదికి చోటిచ్చేటువంటి అనుభవాలలో మనం నిలిచి ఉండక ప్రతి భారమును మనం మోయకూడదు. అది అపవాదికి చోటిచ్చినట్లు. సులువుగా చిక్కులు పెట్టు పాపాలను గుర్తించి వెంటనే పసిగట్టి వాటిని వెంటనే మనం విసర్జించాలి. వాటిని గుర్తించకపోతే అపవాదికి చోటిచ్చినట్లు. అపవాదికి చోటిచ్చేటువంటి అనుభవాలను కొన్ని మనం చూసినట్లయితే అసూయ, అబద్ధము, అనుమానము, కోపము, పగ, ద్వేషము, గర్వము, ఆత్మీయ గర్వము, అహంకారము, ధనాపేక్ష, దొంగతనము, వ్యభిచారము, మోహపు చూపులు, సినిమాలు, సీరియళ్ళు, వ్యర్థమైనటువంటి క్రియలు, సమయాన్ని దొంగిలించేటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడైనా ఏ వ్యక్తిలోనైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అపవాదికి చోటు ఇచ్చినట్లే. అపవాదికి చోటు ఇచ్చడం చేత పాపము వారిలో నిలిచి ఉన్నట్టు బట్టి వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మార్చబడతారు. మనము అననీయ, సప్పీరా అనేటువంటి ఆత్మీయులను చూసినప్పుడు, భక్తులను చూసినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపవాదికి చోటిచ్చుటను బట్టి ఏమి సంభవిస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అననీయ, సప్పీరాలు దేవుని మీద విశ్వాసముతో వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులను అమ్మి, భూములను అమ్మి ఆ వచ్చినటువంటి ధనము పూర్తిగా దేవునికి కానుకగా, అర్పణగా ఇద్దాం అని తీర్మానం చేసుకొని మొక్కుబడి చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే వారు ఆ స్థలాలను అమ్మిన తర్వాత వారు ఆ ద్రవ్యాన్ని చూచారో వారు అపవాదికి చోటిచ్చారు. వారు పొందినటువంటి ఆ ద్రవ్యంలో కొంత దాచుకొని దేవుని సన్నిధిని, సత్య సేవకునికి ఇది అంతా కూడా పూర్తిగా మా ఆస్తి అమ్ముడు చేత వచ్చినటువంటి సొమ్ము అని అబద్ధమాడి పేతురు ఎదుట బొంకారు. ఆ అబద్ధమును బట్టి అననీయ ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ కాసేపటికి తన భార్య అననీయను వెతుక్కుంటూ మందిరానికి వచ్చి సేవకునితో మాట్లాడి మరలా తాను కూడా అబద్ధమారుడి చేత అపవాదికి చోటిచ్చి ఉన్నందు చేత తాను సైతము తన ప్రాణమును విడిచిపెట్టింది. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అపవాదికి చోటిచ్చుట చేత ఎన్నో అనర్థాలను అనుభవించవలసి వస్తుంది. అననీయ, సప్పీరాలు వెనువెంటనే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మార్చబడ్డారు. ఈ అపవాదికి చోటిచ్చేటువంటి అనుభవాలు సులువుగాను, అర్థం కాకుండాను, తేలికగాను, తెలిసేలోపే పాపంలో పడిపోయే విధంగాను సంభవిస్తూ ఉంటాయి. ఇస్కరియోతు యూదా కూడా ఇటువంటి పనినే చేశాడు. అతడికి ధనాపేక్ష కలిగి ఉన్నది. దానిని ఆస్కారంగా తీసుకొని దానిని వాడి ఆయుధంగా మార్చుకొని అపవాది ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించాడు. మనం చూస్తాం, లేఖనంలో
వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. వాడికి ముందు నుండి ధనాపేక్ష ఉన్నప్పటికీ అపవాది వానిలోకి ప్రవేశించలేదు. కానీ ఇక ధనాపేక్షలో తను లీనమైపోయి నేను కూడా చాలా పరిశుద్ధుని భక్తుని అని దేవుని యొద్దకు వచ్చి ఆయన రక్త మాంసాల పాలుభాగస్తులవ్వాలని ప్రభు రాత్రి భోజనంలో చెయ్యి వేసిన తోడనే అపవాది వానిలోకి ప్రవేశించను అనేటువంటి మాటను మనం చూస్తాం. అక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా ఇస్కరియోతు యూదా అపవాదికి చోటిచ్చాడు. నువ్వు పాపము చేస్తూ ఉన్నట్లయితే బాగుండే మాట, కానీ నేను పాపము చేయట్లేదు, పరిశుద్ధంగానే భక్తిగానే ఉన్నాను అని దేవుని సన్నిధిలో కనపరుచుకున్నట్టు చేత అపవాదికి చోటిచ్చినట్లుగా జరిగి ఇస్కరియోతు యూదా సైతం తన ప్రాణాలను కోల్పోయాడు. నేడు ఈ అంత్యదినాలలో మనకి ఈ ఆజ్ఞతో కూడిన ఖండితముతో కూడిన దేవుని మార్గంలో స్థిరపరిచేటువంటి మాటలు చాలా అవసరమై ఉన్నవి. సులువుగా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి, ఆనందాన్ని పుట్టించేటువంటి దీవెనలు వచ్చేస్తాయి అన్నటువంటి మాటలు మనకు బహుగా విరివిగా వినపడుతూ ఉంటాయి. కానీ అపవాదికి చోటిస్తే జరిగేటువంటి అనర్థాలను గురించి మనం వినకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక వస్తువు పని చేయాలంటే ఆ వస్తువుకు కావలసినటువంటి సదుపాయాలు ఎంత ప్రాముఖ్యమో ఆ వస్తువు పాడవకుండా ఆ వస్తువును జాగ్రత్త పరుచుకోవడం కూడా అంతే ముఖ్యం. దేవుని ఆశీర్వాదాలను గురించి వినటం ఎంత సంతోషాన్ని పుట్టిస్తుందో, అదేవిధంగా దేవుని నుండి దూరం చేసేటువంటి విషయాలను గుర్తించి పసిగట్టి వాటికి దూరం అవటం అంతకంటే ఎక్కువ ఆనందాన్ని, ఆత్మధైర్యాన్ని, ఆత్మీయ రోషాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ అపవాదికి చోటియకుడి అనేటువంటి దేవుని ఖండితమైనటువంటి మాటను మనం గుర్తించినప్పుడు పాప క్రియలను మనం విసర్జించగలుగుతాం, వాటిని గుర్తించగలుగుతాం. అట్టివి మన దరికి చేరకుండా మనం జాగరూకత కలిగి జీవించగలుగుతాం. ఏ విషయాల్లో అపవాది మనలోకి ప్రవేశిస్తున్నాడు అన్నటువంటి సంగతిని గుర్తించగలుగుతాం. అబద్ధమాడి మోసము చేసి తీసుకొచ్చినటువంటి ధనాన్ని బట్టి అపవాది గృహంలోకి ప్రవేశిస్తాడు. మోసం చేసిన సంపాదనను బట్టి అపవాది గృహంలోకి ప్రవేశిస్తాడు, జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. దొంగతనం చేసి సంపాదించిన సంపాదన బట్టి అపవాది ప్రవేశిస్తాడు. విస్తారమైనటువంటి మాటలు, ముసలము ముచ్చట్లు కలిగి ఉండట చేత అపవాది ప్రవేశిస్తాడు. లేని మాటలు పుట్టించుట చేత అపవాది ప్రవేశిస్తాడు. అసూయపడుట చేత అపవాది ప్రవేశిస్తాడు. కోపము, ఉగ్రత, పగ, ఈర్ష్య, ద్వేషం అనేటువంటి చిక్కటి క్రియలు కలిగి ఉన్నప్పుడు అపవాది ప్రవేశిస్తాడు. వాడికి చోటు కొంచెము చాలు. వాడు ఎప్పుడైతే చోటులోకి ప్రవేశిస్తాడో, వాడికి చోటిస్తారో, వాడు ఆ జీవితాలను అతలాకుతలము చేసి గలిబిలులకు పడవేసి వారి జీవితాలను ఆందోళనకు గురి చేసి, భయానికి గురి చేసి, భీతికి గురి చేసి, పతనాస్థాయికి అణిచివేసే విధంగానే వాడు ప్రయత్నం చేస్తాడు. మనం చూసిన ఈ రెండు విషయాల్లో కూడా అననీయ సప్పీరాలు మరియు ఇస్కరియోతు యూదా ఈ ముగ్గురు జీవితాలలో మనం చూసినట్లయితే వారు పాపంలో ఉండి పాపం చేస్తున్నాను అనుకుంటే అంత సమస్య ఉండేది కాదు, తర్వాత వారికి తీర్పు వచ్చి ఉండేదేమో. కానీ వారు ఎప్పుడైతే దేవుని దగ్గర అపవారికి చోటు ఇవ్వనట్లుగా భక్తులుగా కనిపిస్తూ, ఆత్మీయులుగా, ప్రార్థనా యోధులుగా కనిపిస్తూ, మంచి విశ్వాసులుగా కనిపిస్తూ, చేయకూడని క్రియలు జరిగిస్తూ అపవాదికి చోటిచ్చారో అప్పుడే వారి యొక్క జీవితం పతనానికి గురైంది. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి మాటలను బట్టి మనం అపవాదికి ఏ కోణంలో కూడా అవకాశం ఇవ్వకూడదు. చిన్న చిన్న విషయాలకు అనవసరమైనటువంటి వాక్కువాదన చేసి, చిన్న చిన్న విషయాలకు అనవసరమైనటువంటి అబద్ధాలు వాడి, చూడకూడని వాటిని చూచి కాసేపే కదా అని, వినకూడని వాటిని వింటూ కొంచెం సేపే కదా అని, ఈ ఒక్కసారి కోపంతో మాట్లాడానులే అని మాట్లాడకూడనటువంటి మాటలు ఉచ్చరించి, ఈ ఒక్కసారి నేను మోసం చేశానని కూర్చుకుంటూ, దాచుకుంటూ, ఇలా అపవాదికి కొంచెము చోటిచ్చినట్లయితే వాడు జీవితాలను ఆశీర్వాదానికి ఏమాత్రం కూడా వెళ్ళనివ్వడు. వాడు ఎప్పుడు కూడా అపవాదే, సాతానే, కృంగదీసే, పిరికితనానికి గురి చేసే, భయపెట్టే, బాధ పెట్టే, పడవేసేటువంటి క్రియలు వాడు చేస్తాడు తప్ప ఆశీర్వాదానికి గురి చేసే, ధైర్యాన్ని పురుకొలిపే, పరలోక రాజ్యానికి చేర్చేటువంటి క్రియలు వాడి దగ్గర ఏమాత్రం కూడా దొరకవు, అందవు. కనుక నా ప్రియ సహోదరులరా, మనం అపవాదికి చోటివ్వకుండా దేవుని సన్నిధిలో మనం యథార్థంగాను, నీతిగాను ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాము. ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఉండి నిత్య రాజ్యానికి యోగ్యులుగా తీర్చిదిద్దబడదాము. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో అన్నిటికంటే ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అపవాదికి ఏమాత్రము మేము చోటు ఇవ్వకూడదని మీరు సెలవిచ్చినని శ్రేష్టమైనటువంటి ఖండితమైనటువంటి మాటను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద ఎప్పుడు ఎక్కడ కూడా
అపవాదికి ఏమాత్రమూ చోటు ఇవ్వకుండా సులువైనటువంటి పాపమును గుర్తించి వాటి నుండి దూరం అవుటకు, ఇంకా నీ కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవించి నీ రాజ్యానికి వారసునట్టుకు కృప దయచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.